అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదైంది. తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో ఈసారి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు ఓటర్లు మార్పును కోరుకున్నారా, లేక స్టాలిన్ సర్కార్కే మరొకసారి పట్టం కట్టారా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 1947 తర్వాత తమిళనాడులో ఈ స్థాయి ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. తమిళనాడులోని రాజకీయ పార్టీల అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. తమిళనాడు ఎన్నికలు ఈసారి చాలా ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈసారి ఎన్నికల్లో త్రిముఖ లేదా బహుముఖ పోటీ నెలకొంటుందనే అంచనాల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కూడా దీనికి కారణం. అయితే ఈసారి ఎన్నికల్లో భారీ ఓటింగ్ నమోదు కావడానికి ప్రధాన కారణం ఏంటనే చర్చ జోరుగా జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఇంత భారీగా పెరగడానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 74 లక్షల మంది అనర్హులు లేదా మరణించిన ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించారు. ఓటర్ల సంఖ్య తగ్గడం వల్ల పోలైన ఓట్ల శాతం గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తోంది. మరో కారణం యువత, మహిళా ఓటర్లు ఈసారి పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. సోషల్ మీడియా ప్రభావం, రాజకీయ అవగాహన పెరగడం వల్ల యువ ఓటర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్లకు తరలివచ్చారు. అందుకే ఈసారి గతంలో కంటే కూడా అధిక స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం తొలిసారి రంగంలోకి దిగడంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. విజయ్ క్రేజ్ వల్ల మొదటిసారి ఓటు వేసే యువతలో విపరీతమైన ఉత్సాహం కనిపించింది. ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు, మెరుగైన ఓటరు స్లిప్లు, పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పన వల్ల ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమిళనాడు ఎన్నికల్లో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదు కావడంతో అధికార డీఎంకేకు వ్యతిరేకంగా ఓటర్లు తీర్పిచ్చారా, లేక ఆయన సారథ్యంలోని కూటమికి మద్దతుగా నిలిచారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలపై నమ్మకంతో ఉంది. ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదు కావడం సాధారణంగా వ్యతిరేక పవనాలను సూచిస్తుందనే వాదన వినుంది. గతంలో 2011లో రికార్డ్ పోలింగ్ నమోదైనప్పుడు అప్పటి అధికార డీఎంకే ప్రభుత్వం ఓడిపోయింది. ఈసారి డీఎంకే ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు కలిసొస్తుందని అన్నా డీఎంకే చీఫ్ పళనిస్వామి ఆశిస్తున్నారు. మరోవైపు విజయ ఓట్లను చీల్చితే అది ఎవరికి నష్టం చేకూరుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎంకే స్టాలిన్ గత 5 ఏళ్ల పాలనలో ద్రవిడ మోడల్ పేరుతో సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలవారీ నగదు బదిలీ పథకం మహిళా ఓటర్లను భారీగా కదిలించాయని భావిస్తున్నారు. అయితే పెరిగిన విద్యుత్ ఛార్జీలు, ఆస్తి పన్నులు, కొన్ని ప్రభుత్వ శాఖలపై ఉన్న అవినీతి ఆరోపణలు మధ్యతరగతి ఓటర్లలో అసంతృప్తిని పెంచాయి. ఈ నిశ్శబ్ద అసమ్మతి ఓటింగ్ పెరగడానికి ఓ కారణం కావచ్చు. ఈ ఎన్నికల్లో అత్యంత కీలక అంశం నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే. విజయ్ ప్రభావం వల్ల మొదటిసారి ఓటు వేసే యువకులు రికార్డు స్థాయిలో తరలివచ్చారు. వీరు సంప్రదాయ ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకేలకు కాకుండా మార్పు కోరుకుని విజయ్కు ఓటు వేస్తే అది అధికార పార్టీకి పెద్ద దెబ్బ అవుతుంది. విజయ్ ఓట్లు చీలిస్తే అది అన్నా డీఎంకే కంటే డీఎంకేకి ఎక్కువ నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకే ఈసారి క్యాడర్ స్థాయిలో చాలా బలంగా పనిచేసింది. కొంగు బెల్టులో గతంలో కంటే భారీ పోలింగ్ నమోదు కావడం అన్నా డీఎంకేలో ధీమాను పెంచుతోంది. ఓటింగ్ శాతం 85% దాటడానికి ప్రధాన సాంకేతిక కారణం ఓటర్ల జాబితా ప్రక్షాళన. దాదాపు 74 లక్షల మంది గోస్ట్ ఓటర్లను తొలగించడం వల్ల నిజమైన ఓటర్ల సంఖ్య తగ్గి పోలింగ్ శాతం అమాంతం పెరిగింది. దీనిని బట్టి చూస్తే ఓటర్ల ప్రవర్తనలో మార్పు కంటే వ్యవస్థ ప్రక్షాళనే ఈ రికార్డుకు కారణమని ఒక వర్గం వాదిస్తోంది. రికార్డు పోలింగ్ అనేది ప్రభుత్వ అనుకూలత లేదా తీవ్ర వ్యతిరేకత రెండింటికి సంకేతం కావచ్చు. ఒకవేళ మహిళా ఓటర్లు సంక్షేమ పథకాల కోసం అధికంగా వస్తే స్టాలిన్ గెలుపు ఖాయం. అలా కాకుండా యువత కొత్త రక్తం కోసం విజయ్ వైపు మొగ్గితే స్టాలిన్ కుర్చీకి ముప్పు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు ఓటర్లు సాంప్రదాయ ద్రవిడ పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకేలకు కాకుండా మార్పు కోరుకొని విజయ్కు ఓటు వేస్తే
అది అధికార పార్టీకి పెద్ద దెబ్బ అవుతుంది. విజయ్ ఓట్లు చీలిస్తే అది అన్నా డిఎంకే కంటే డిఎంకేకే ఎక్కువ నష్టం చేస్తుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఓటర్ల తీర్పు ఏంటనేది ఫలితాలు వెలువడ్డాకే తెలుస్తాయి.